అందరికీ నమస్కారం. ఈరోజు సరదా వ్లాగ్ వచ్చేసి అంటే మేము ఏమేం చేస్తున్నాం ఏందనేది చెప్పాలనేసి అనుకుంటా ఉన్నా. ఇప్పటిదాకానైతే మేము నిన్న మొత్తం అంతా నాన్ వెజ్ తినేసి ఈరోజు వెజ్ వండుకోవాలనేసి అనుకున్నాము. అట్లనే తిండి పోటీ కూడా పెట్టుకోవాలని చెప్పేసి తిండి పోటీ పెట్టుకున్నాం అనమాట. నేను పెద్దమ్మ పిన్ని ఎంకేటీవీ పలకరింపులో తిండి పోటీలు ఉంటాయి, తప్పకుండా చూడండి. ఇంకా ఇప్పుడైతే వచ్చేసి మేము బగారన్నం ఇంకా చిక్కుడుకాయ కర్రీ, ఒక కిలో అంత చిక్కుడుకాయ తీసుకొచ్చి ఒలుసుకొని మంచిగా వెజ్ ప్రిపేర్ చేసుకున్నాం అనమాట వంట కోసం అని చెప్పేసి. ఇంకా నిన్న వెస్ట్రన్ టాయిలెట్ అయితే పెట్టుకున్నాం కదా మా బాత్రూంలో. మా బాబాయ్ పెద్దనాన్న కలిసి వెస్ట్రన్ టాయిలెట్ అంటే ఇండియన్ టాయిలెట్ని వెస్ట్రన్ టాయిలెట్గా మొత్తం మార్చేసిండ్రు. ఇంకా ఫుడ్ విషయం అయితే ఇంకా తినలేదన్నమాట. మేము ముగ్గురు మాత్రం ఇరిగా తిన్నాం తిండి పోటీలో. వెజ్ మంచూరియా, మటన్, తలకాయ కూరతో తిండి పోటీ పెట్టుకున్నాం. ఇంకా గోన సంచులు ఎగరడం అదంతా పెట్టుకున్నాం. మీకు ఆల్రెడీ ఎంకేటీవీ పలకరింపులో తిండి పోటీ రిలీజ్ అయ్యే ఉంటుంది, వెళ్ళి తప్పకుండా చూడండి. లేట్ చేయకుండా ఏమేమి చేస్తున్నారో ఏమేమి పనులు చేస్తున్నారో అనేది ఇప్పుడు చూపెడతాం. పెద్దమ్మ మళ్ళీ పనిలో నిమగ్నం అయ్యింది. ఇక్కడ ఏం పని చేస్తాను పెద్దమ్మ ఇప్పుడు? ఇగో పెద్దనాన్న గదే ఏంటిది గన్నుకు ఏదో అది మొరలు కొడతాడో దానికి ఏంటిది అది ట్యాప్ అది పిడి చేస్తాడో అది చేస్తాడు. ఇవన్నీ తీసి ఇవతల వారేసి అందులో ఒక్క వస్తువు తీసుకునడానికి ఇవన్నీ తీసి పని పెట్టారు. మనం ఖాళీ ఉన్నాం కదా, మనకి పని కావాలి కాబట్టి అవన్నీ తీసి ఇవతల వారేసి అయ్యో పెద్దమ్మ వీళ్ళకి అన్నం పెట్టవా? వీళ్ళకి అన్నం పెట్టమంటే వారి తెల్లగలు తాగిరు. ఏంటిది అది అన్నం తినట్లేదు, పొద్దున టిఫిన్ తినిపించినా ఇప్పుడు తినిపించినా. మా ఊర్లో ఒక టిఫిన్ సెంటర్ పడ్డది, మమ్మల్ని టిఫిన్ అడుగుతలేరు. పోయి టక్కడక్క పొట్లాలు తెచ్చుకుంటారు, ఇప్పుతారు, తింటారు, అయిపోతుంది. రెండో రోజు కూడా టిఫిన్ బయట నుంచి వచ్చింది. ఇవాళ ఇంట్లో చేసుకుందామని అంటే వాళ్ళు బయట నుంచి ఆర్డర్ ఇచ్చిండు, పట్టుకొని వచ్చారు. చెప్పకున్నది ఏనే తెచ్చిండు, చెప్పకుండా చెప్పలేదు. ఆర్డర్ ఇచ్చిండు, 11 టిఫిన్లు తెచ్చిండు. అయితే మనిషి టిఫిన్ తిన్నారు. ఇక ఈ వరకు ఆ తెల్లగలు తాగారు. అది ఏంటిది పక్క చెప్ప అన్నారు, నిర్ర తీసిరు. మళ్ళీ పని మీద పడ్డారు. ఆగలేదు అన్నం అడుగుతలేరు, ఆగలేదు అన్నం అడుగుతలేరు. ఎక్కడ గంజులు అక్కడనే ఉన్నాయి. మనం తిరిగి తిన్నాం తిండి పట్ల, మేమైతే తిరిగి తిన్నాం. వాళ్ళు తినమంటే వాళ్ళు తింటలేరు. బాబు ఇప్పుడు ఏం చేసాడు? ఇది లెవెల్ చేసాడు ఆ బాత్రూమ్ అన్ని అడుగుతా. నీకు ఏం చేస్తా, పని ఏం చేస్తా, ఏ పాట ఏం చేస్తా, నువ్వు చేపిస్తాను కదా బాబు. అక్కడ చేసుడు మాత్రం పెద్దనాన్న బాబాయ్ కనబడతాడు నాకు. చేపిస్తానండి, ఎంత కష్టం. చేసేటోళ్ళకే ఉన్నది, చేసేటోళ్ళు ఉట్టిగానే చేస్తారు. చేపించులు అంటే ఒక నరకం. అబ్బా పెద్దమ్మ నువ్వు కూడా అంటే సపోర్ట్, అల్లునికే సపోర్ట్. అయితే ప్లాన్ ఇచ్చేటోళ్ళకే పెద్ద నరకం. అయితే చేసేటోళ్ళు ఎవరైనా చెప్తారు. ప్లాన్ అయ్యో మామ గిజ్జెయ్యి, గట్ట చెయ్యి, గిట్ల చెయ్యి, గిట్ల ఉండాలి, అది కాడు ఉండాలి, మామ ఈ గోడ గిట్ల జరగద్దు, ఆ గోడ గట్టు ఉండాలి, ఇది గిట్టుండాలి అన్నప్పుడు అది చెప్పినప్పుడు మనకి ఎంత కల్మషం అంటే ఎంత బాధ అనిపిస్తుంది. నీకు ఏమరక దేవుడా. పెద్దనాన్న ఇప్పుడు ఏం చేస్తాను పెద్దనా? నిన్ననే కంప్లీట్ అయిపోయింది కదా. అయిపోయింది, గన్ పిడి చేయాలి, నల్లు పిడి చేయాలి. గన్ అంటే గిదా, గన్ అంటే ఏంటిది అనుకున్నా నేను. ఇక మొత్తం వెస్ట్రన్ రెడీ అయిపోయింది. మీరు లాస్ట్ వ్లాగ్ లో చూసే ఉంటారు కదా. ఇక మొత్తం నైట్ కి నైటే ఇండియన్ టాయిలెట్ కాస్త వెస్ట్రన్ టాయిలెట్ గా మారిపోయింది. మారిపోతుంది. మామూలు అట్లా మారుతారు. ఒక మామ రాత్రి వెలుగుతుండి అన్ని మార్చి పన్నాడు సవడేమన్నాడు. పెద్దనాన్న కూడా మొత్తం ఇగో ఇదంతా ఎవరైనా చూస్తే అంటే ఎవరైనా చేసే వాళ్ళు ఎక్స్పర్ట్లు వచ్చి చేసినంత నీట్ గా చేసిర్రు మొత్తం అంతా. ఈ ట్యాప్స్ కోసం 2 సార్లు తిరుగుడైంది. ఎందుకంటే మా ఆయన బలశాలి బాలసుబ్రహ్మణ్యం మొత్తం లేదు 4 సార్లు తిరిగినాం. 2 సార్లు సామాన్ కోసం తిరిగి 2 సార్లు తాడా తిరిగినాం. 6 బట్టలు తెస్తే ఇది అంత సెట్ అయింది. పెద్దమ్మ ఏం చేస్తాను? ఏం లేదు బిడ్డ, ఇక కట్టె పట్టినావు కదా, కట్టె కాళ్ళు నొప్పులు. నాటేయడానికి పోవాలి రికం లేకుండా. 4 నెలలు ఒకటేసారి నాటేయవాలి, అప్పుడు కాళ్ళు కీళ్ళు అన్ని మంచిగా ఉంటాయి. అవునా పెద్దమ్మ? అయితే కాళ్ళు సాప్ అయితే నాటేయకపోతే కాళ్ళు సాప్. రికం లేదు అసలు. అప్పట్లో ఫుల్ పని చేయలేదా పెద్దమ్మ నువ్వు? అప్పటి ఇప్పుడు తీయా పెద్దమ్మ. మేము ఇప్పుడు సాయంత్రం కళ్ళు తీసుకురావడానికి అని చెప్పేసి తాళలకు పోతా ఉన్నాము. సరదాగా అక్కడ వెదర్ అంతా చాలా బాగుంటుంది అని చెప్పేసి వెదర్ని ఎంజాయ్ చేయడానికి మేము పెద్దనాన్న కోసం కళ్ళు కోసం బావా అందరం కలిసి పోతా ఉన్నాము. పిన్ని రెడీయా? మేము కార్లో మొత్తం ఇరికిరిగి కూర్చున్నాం. నిన్నైతే పరిస్థితి ఇంకా దారుణంగా ఉండే, ఎందుకంటే బాబాయ్ కూడా ఉండే కార్లో. ఈ రోజు బాబాయ్ లేడు, ఒక్కరు తక్కువ. 1 2 3 4 5 6 వెనకాల 6 ముంగటి 2 బావా అజయ్ ఇంకా మిల్కీ కానీ తింటారు. మనం అట్లా పోతాను టైం పాస్ ఎగ్జామ్ కి పోతాను. అవును అసలు చలికాలం తొందరగా చీకటి పడుతుంది.
వెదర్ అయితే ఎంత బాగుందో అసలు. ఇక్కడ మొత్తం తాటి చెట్లు, వరి పొలాలు, ఇంకా సూర్యుడు పోయే టైంకి మేము పోతాను. సూర్యుడు బాయ్ బాయ్ సూర్యుడు. అసలు ఇంకొంచెం ముందు వస్తే సూపర్ ఉండు. మేము పొల్లు ఫోటోలు దిగేటోళ్ళం. ఇక్కడ వరి నాటుకు రెడీగా ఉన్నాయి పొలాలు, మళ్ళీ ఈత చెట్లు, తాటి చెట్లు. సూపర్ అసలు లొకేషన్ బాగుంది. ఈ దారంతా భగవంతుడు బాగుంది ఉన్నాడట, అందుకని ముందు రాలేదట. లేకపోతే ఫోటోలు అంటే మేము టైం వేస్ట్ చేసేటోళ్ళం అట. లైన్ వరి పొలాలల్లా తాటి చెట్లు అప్పటి నుంచి వస్తున్నాయి. సూపర్ అంటే సూపర్ సూపర్. మేము ఇక్కడ కూడా ఫోటోలు, చీకట్లో కూడా ఫోటోలు వావ్ వస్తున్నాయి. అవును, ఇంకా ఫోటో అయితే వచ్చేటట్లేదు, అందుకని వీడియో తీస్తారు. ఈ రోజు స్పెషల్స్ వచ్చేసి బగారన్నం, చిక్కుడాయ కర్రీ. అంటే ఎప్పుడైనా మటన్లు, చికెన్లు, తలకాయలు, ఫిష్లు ఇవన్నీ చూపెడతాం కదా, ఇప్పుడు వెజ్ కూడా చూపెట్టాలి. వెజ్ని కూడా మేము మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం. నిన్న మటన్, చికెన్ ఉన్నప్పుడేమో బగారన్నం వండుకోలేదు, కానీ ఇప్పుడు వెజ్కి మాత్రం బగారన్నం వండుకున్నాం మేము. ఇంకో బాబాయ్కి, పెదనాన్నకు పొద్దున్న నుంచి అన్నం ఇప్పుడు పెడతాన్నాం. ఇంకా మాకు అన్నయ్యకి ఈరోజు 13/30 వచ్చినాయంటే ఎక్కడ ఆవిడే లేదు. రెడీగా ఉన్నాడు చూపించడానికి, చూపించడానికి. ఇంకో 13/13 వెరీ గుడ్. ఒక స్టార్ కూడా పెట్టింది వాళ్ళ మేడం కింద, నేను సైన్ కూడా చేసిన. కానీ గుడ్, ఎప్పటికి ఇట్లనే నువ్వు చదువులో రాణించాలే, ఓకేనా? 177 స్కూళ్ళకి నీ వీడియో షేర్ అయిందట, దాని గురించి ఇంకా మాట్లాడుకుంటారు. ఇట్లా నీ ప్రతిభ ఇంకా ఇంకా పైకి వెళ్ళాలని కోరుకుంటానా నేను. ఏదైనా చదువుకురమ్మంటే మేడం చదువుకురమ్మని నిద్రలో కూడా అదే అలవరిస్తాడు. అవి ఎప్పుడు నేర్చుకున్నాడో మరి పాపం. లేదు, మ్యాథ్స్ లో సర్టిఫికేట్ వచ్చింది కదా బబ్లుకి కూడా, ఈ రోజు అది కూడా. మిల్కీ ఆడైతే హ్యాండ్ రైటింగ్ మస్తు నీట్ గా రాస్తాడు. ఇంకో పెద్దలలాగా ఉన్నది హ్యాండ్ రైటింగ్, మస్తు నీట్ గా. లేదు, మన తెలుగు సబ్జెక్ట్ ఉంటుంది పెద్ద నాన్న, తెలుగు రాస్తలేరు. ఎవరికి? అజికి రాకి. ఓకే, సాయంత్రం కల్లా ఎట్లుంది పెద్ద నాన్న? తీయ ఉందా? బాగుందా? ఒక బాటిల్ ఆనే వాడు చేసారా? కళ్ళు మూసేసరికి అయిపోయిందట. అవ్వ దేవుడా, ఇప్పుడు ఇది వడేయాలి. మేము తిండిపోట్లేదు తిన్నాం కాబట్టి ఇప్పుడు తింటలేం. పెద్దమ్మ కూడా అసలు తింటలేదు. ఇంకో ఇక్కడ వాటర్ బాటిళ్ళల్లో మొత్తం కూల్ వాటర్ కనబడతాయి, ఎందుకంటే మా వాటర్ ప్యూరిఫైర్ ఖరాబ్ అయింది. ఫ్రిడ్జ్లో స్టోర్ అయి ఉంటాయి కదా 5 లీటర్లు, స్కూల్ ఇప్పుడు అవే తాగాలి మేము. ఈ చలికాలంలో చల్లని తాగాలంటే అబ్బో అనిపిస్తుంది. ఇక్కడ ఈ వాటర్ ప్యూరిఫైర్ అయితే ఖరాబ్ అయింది, ఎందుకంటే మేము బాత్రూమ్ దగ్గర వర్క్ అనేది నడుస్తూ ఉన్నది కదా, అప్పుడు ఏదైతే ట్యాంక్లకు పోయే కనెక్షన్ ఉంటుందో అది బంద్ చేసినాం. ఎందుకంటే ట్యాప్ పోసుడు ఆగిపోతేనే ట్యాప్ అనేది ఫిట్ చేస్తుంది కదా, అందుకోసం అని చెప్పేసి ఆ కనెక్షన్ ఆఫ్ చేసినప్పుడు ఈ వాటర్ ప్యూరిఫైర్ రన్ అవ్వడం వల్ల ఇది ఖరాబ్ అయిపోయింది. వాళ్ళు ఫిట్ చేసేటప్పుడే ముందే చెప్పారనమాట. ఇది మేము ఫిట్ చేయించుకొని సుమారు 7-8 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి అసలు ఎటువంటి ప్రాబ్లం లేకుండా 2 నెలలకు ఒకసారి క్యాండిల్ మారుస్తూ మంచిగా వర్క్ చేస్తూ ఉన్నది. అటువంటిది ఇప్పుడు ఖరాబ్ అయిపోయింది అనమాట. అక్కడ వాళ్ళు ట్యాప్ ఆఫ్ చేస్తున్నారు అని అంటే ట్యాంక్ల నుంచి అన్ని ట్యాప్స్కి వచ్చే కనెక్షన్ బంద్ చేస్తున్నారు అని తెలియక ఇది రన్ అవుతూనే ఉంది. ఆ వాటర్ అనేది దీనికి అందక ఇది ఖరాబ్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ కొత్తది కొనినా దీన్ని రిపేర్ చేసుడా అనేది చూడాలి. వాటర్కి అయితే ఇబ్బంది అవుతుంది కొన్ని రోజులు. బాబాయ్ పెదనాన్న వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. నిజంగా ఈ 2 రోజులు మంచిగా టైం స్పెండ్ చేసినాం. అసలు అయితే డాన్సులు వేయాలనుకున్నాం, గేమ్స్ ఆడాలనుకున్నాం, అవి 2 తప్ప మిగతా అన్ని చేసినాము. మంచిగా ముచ్చట్లు పెడుతూ ఫుడ్ ఎంజాయ్ చేస్తూ లాస్ట్ కి మేమే ఒకళ్ళు మొగాలు చూస్తూ చప్పలు కొట్టుకోవాలి. అంత మంచి ఆప్షన్ ఉండదు. కాకపోతే అయితే మీరు చప్పట్లు కొట్టుకుంటారా? మేము అక్కడికి పోయి మీ ఫేస్ గుర్తు తీసుకొని మేము చప్పట్లు కొట్టుకోవాలి. ఇప్పటికే తొట్టి పెడతాను గట్టి కొడతాను. మేము మంచిర్యాల పోయి మా బిడ్డ, మా కడుపులో ఉట్టకపోయినా మా బిడ్డ, మా అల్లుడు
వీళ్ళు లాగా ఇట్లా ఎవరింటికన్నా అయితే ఇక ఉండలేము. ఎప్పుడు ఏ జన్మల ఇంకా 10 జన్మలు మేము పుట్టకపోయినా కూడా ఈ జన్మలాగా ఇంకా ఎప్పుడు ఎంజాయ్ చేయలేము ఇక. అయితే బాబాయ్ ఎప్పుడైనా డ్యూటీ పోతాను ఈ 2 రోజులు మాత్రం మంచిగా నిమ్మలంగా జనవరిలో మాత్రం ఇక పెదనాన్నకి అయితే ఇక మొత్తం ఏం లేదు. ఇక పెద్ద మామ ఎప్పుడు హ్యాపీగా ఉండేది. ఇక ఎట్టుకూడి బలం ఉందని ఒకటే ఎత్తుకున్నాడు బావ అయితే లాస్ట్ కాస్త బొక్కిరి లేడీస్ లో గెట్ అయింది. క్రికెట్ ఆడి అది మర్చిపోయిండు. ప్రేమగా నేను అసలు 2 లీవ్ ఎందుకు పెట్టినా నాకు అర్థమవుతలేదు. రోజు 10,000 నైట్ ప్రేమ నైట్ 6 రోజులు కంటిన్యూగా చేసి అసలు 2 లీవ్ సెకండ్లు ఎందుకు పెట్టినా నాకు అర్థమవుతలేదు. ఇప్పుడు మీరు ఉండండి పోతాంటారు పోతున్నా నేనంటారా ప్రేమను కాదనలేక నీ మాట కాదనలేక 2 లీవులు పెట్టుడే. నా బంగారు తల్లి, నా కొడుకు, నా బంగారు తల్లి. బంగారు తల్లి ఎవరు? అత్తమ్మ. లేదు, నా బంగారు తల్లి, నా దేవతనా, నా దేవత. కూర్చోండా? ఆగు బిడ్డ, నేను ఒక్కవేళ చనిపోయినా నువ్వే నాకు బిడ్డ. అయ్యో నువ్వే బిడ్డవి అంటే అట్లా బిడ్డనే మనకు. నేను చనిపోయినా నేను చనిపోకుండా మా మేనమామ వీళ్ళే. మన నవ్వుగాడ బిడ్డ ఉంది, ఆ బిడ్డతో సమానం బిడ్డ. అవునా కాదా? అరే చచ్చిపోవా అంటే మేము మీరు ముసలోళ్ళు కాదు అంటే నువ్వైనా మాకంటే ముందే చచ్చిపోవా? అసలు చచ్చిపోతాడు. మనకి ఏ వాక్యాలు ఎక్కినాయి, మనం ఏ మనవరాలు చూసినాం, ఏ మనవరాలు చూసినాం, మనం ఎందుకు చచ్చిపోతాం? చచ్చిపోరు. అందుకనే పెద్దమామ ఎప్పుడైనా తెలియటిగా నచ్చినప్పుడే జుట్టుకు బెండ్ వేసుకోమని పెద్దమ్మ ఎప్పుడు చెప్తాను. నేనే చేస్తా. ఎందుకంటే ముసలిలాగా ఏర్పడుతుందని. అత్తమ్మకు కూడా పెయింట్ వేసుకోలేదు. అత్తమ్మను కూడా ఎత్తుకో కదా. అత్తమ్మ మరొక కానీ చిన్నప్పుడు చెప్పింది అయితే లక్ష్మీ తాతకి చెప్పింది అయితే నువ్వు నిజం చేసినావు. చిన్నప్పుడు లక్ష్మీ తాతకి ఏమని చెప్పేదంటే ఇట్లా కూర్చుంటే నేను కారు కొంటా అత్తమ్మని ముందు జీబు అంటే అప్పుడు జీబు భగవంతుడు నాకు ఎందుకో చేతులతో రాసిండు. సరే జీబు ఇక తారు కూడా నేనే ముందు కోసం బిజనా ఎత్తుకో బాబా చెప్పు తాతకి ఏమని చెప్పేది? జీబు కొనుక్కొని ముందుగా ఎవరు ఎక్కించుకుంటూ కూర్చున్నారంటే మా పెద్దత్తమ్మని ఎక్కించుకుంటా. మా పెద్దత్తమ్మని మాత్రమే చిన్నత్తమ్మ లేదు, అత్తమ్మ అనేది అంతే. మా అత్తమ్మనే ముందే ఎక్కించుకుంటా. జీబులే కనబడి అందుకే జీబు అన్నాడు. ఈ మంచం వల్ల నుర్గమంతా ఉంటుంది కదా, ఇలా కట్టి పెట్టి బియ్యం అనేది బుచ్చని ఏంటిది జీబు. మరి ఎవరు ఎక్కించుకుంటావు? పెద్దత్తమ్మను ఏడ కూర్చోడుకుంటావు? నేను ముందే కూర్చోడుకుంటా. అత్తమ్మ కోరిక తీరింది. లేదు నేను పెద్దమ్మ బాధపడతాను, పెద్దమ్మ అత్తమ్మని ముందర కూర్చోబెట్టుకోవాలని ఆలోచన ఉన్నది. కానీ పెద్దమామ బాధపడతానని పెద్దమామని ముందర కూర్చోబెట్టుకొని అత్తమ్మని కూర్చోబెట్టుకుంటున్నాను. అల్లుడు బాధపడతాడు, మళ్ళీ మామను కూర్చుండబెట్టకపోతే మామ బాధపడతాడు అని అయితే నిన్న కూర్చుంటే ఇదంతా ముచ్చట మళ్ళీ గుర్తు చేసుకున్నాం. కానీ అసలు యాక్చువల్లీ గుర్తుందా బాబు, మనం కారు కొన్న కొత్తలో మంచిర్యాలకి మనమరి పోతే ధర్మపురికి ఫస్ట్ ట్రిప్ వేసినాము. కార్లో మనం పోవాలి, మన ఫ్యామిలీలో ఫస్ట్ కార్ అని చెప్పేసి ఫస్ట్ ట్రిప్ వెళ్ళినాం కుటుంబం అందరం. అయితే బాబాయ్ అజయ్ రాహుల్ పిన్నితోనే ఫ్రీగానే ఉంది షిఫ్ట్ కార్ లా. కాకపోతే ఇటు పెద్దనాన్న, నవ్య, ప్రశాంత్, శ్రీకాంత్ అన్నయ్య, పెద్దమ్మ మొత్తం ఇరికి అన్నలేరికి అయినా సరే ధర్మపురి ట్రిప్ వేసినాం. కూర్చోబెట్టలేకపోయినా నిన్న కూర్చున్నది. అది చిన్నప్పుడు అట్లా ఒకేసారి నువ్వు పెద్ద మామను పెద్ద తమ్మను ముందర కూర్చోబెట్టుకున్నావు, నీ కోరిక ఇక మొత్తం
ఇల్లు నిండా జిబి 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 మనుషులు ఫుల్ బిజీ 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 అనిపిస్తుంది. దాని తర్వాత మేము అంటే ఈ ఇల్లుకి మేమే చూసుకుంటూ మేమే బాధపడాల్సి వస్తుంది. అంటే ఒకరి మీరు నలుగురు ఇద్దరమే ఉంటాము. పొట్టి పడక వాడిపోతాడు. ఇట్లా అత్తాడు మెరుపు తీగోలు అట్లా ఉరుకుతాడు. పండుకోవడానికి లేకపోతే ఆండే మాట్లాడు. అంతింట్లో మేము ఇద్దరమే ఉండాలి. మీరు వేరేక మేము ఎంతో బాధగా అంటే ఇల్లు నిండా కలలాగా అనిపిస్తుంది. దాని తర్వాత మాకు బాగా చెయ్యి కోసం ఇరిగిన చెయ్యి అట్లనే ఉండకుండా కొంచెం అతిపించుకోవాలి. నువ్వు కొంచెం ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ పెట్టాలని కోరుకుంటాను. చిన్నగా పోతుంటావో చూడగా పోతుంటావో చిన్న చిన్నదాని నేను చిన్నగా పోతుంటావో చూడగా పోతుంటావో చిన్న చిన్నదాని నేను మీ ఇంటి పేరు అయిపోయారే మా మామ దొరికింది ఇప్పుడు జరుగుతున్నా మా మామ నీకు అమ్మాయిని చూస్తాడు నాకు తాత అమ్మాయిని చూస్తాడు అయ్యో అయ్యో నా పెళ్లికి తప్పకుండా రాగాలి అందరూ చెప్పులు తీసుకురాకండి అంటే కొడతారు కదా బాయ్ పిన్ని బాబాయ్ వండుకున్నాడు
బాయ్ అజ్జు మెల్లబోని బిడ్డ బాయ్ అజ్జు పెదనాన్న బాయ్ 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 డాడీ పడుకుంటా ఇంకా లేచినావు అమ్మ మళ్ళా నిద్ర అప్పుడే బాయ్